నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసమే ఈ డిజిటల్ యాప్ ను లాంచ్ చేసినట్లుగా చెప్పారు. కూటమి ప్రభుత్వం మీద 15 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అన్నారు. సంపద సృష్టి, సూపర్ 6, 7 అంటూ మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్ని కూడా తిరోగమనమేనని వ్యాఖ్యానించారు. ఏర్పడితే లా అండ్ ఆర్డర్ ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని, ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని, ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని, అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు చూస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే, ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఫస్ట్ టైం ఇది కూడా.